మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. శక్తి కావాలి, పరిచర్య ముందుకు పోవాలంటే శక్తి కావాలి, ఆ శక్తితో నింపబడాలి, దానికోసం దేవుని ముందు కూర్చోవాలి, ఆ ప్రభావంతో నింపబడాలి, చేతులుంచినప్పుడు కార్యాలు జరగాలి, ఆ జరిగిన కార్యాలు సాక్ష్యాలే అనేక మందికి ప్రకటింపబడాలి, వాళ్ళే అనేక మందికి సాక్ష్యం ఇచ్చి అనేక ఆత్మల్ని నడిపించాలి. ఆ విధంగా ఉజ్జీవం రావాలి, పరిచర్య ముందుకెళ్ళాలి శాఖోపశాఖలుగా. అది రూటు. ఆ శక్తిహీనం అయిపోయి, భక్తిహీనం అయిపోయి, బలహీనం అయిపోయి ఎట్లా? సేవకుల్లో శక్తి లేదు, విశ్వాసుల్లో శక్తి లేదు. మరి ఉజ్జీవం ఎక్కడ వస్తుంది? విశ్వాసుల్లోకి శక్తి రావాలంటే ముందు దైవ జనుడు శక్తితో నింపబడాలి.